బీరకాయ శనగపప్పు కూర అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి. ఇందులో ఫైబర్ ప్రోటీన్ ఉంటుంది. ఈ కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. మరి తయారీ విధానం ఏంటో చూద్దాం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు బీరకాయ పచ్చి శనగపప్పుతో కూర చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. మరి వాటికి ఏమేమి కావాలో చూద్దాము. లేత బీరకాయ అండి. బీరకాయ లేత ఉంటేనే బాగుంటుంది కూరకి. అరగంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, పసుపు, కారము, కూరకి తగినంత నూనె, ధనియాలు, సన్నగా తరిగిన టమాటాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు, రుచికి సరిపడినంత ఉప్పు. మరి తయారీ విధానం ఏంటో చూద్దాము. ముందుగా పొడిని ప్రిపేర్ చేసుకోవాలండి. ధనియాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయ ఇవి మెత్తగా పొడి వేయాలండి. ఇంకా ఇంతకంటే ఎక్కువ మసాలాలు ఏమీ వేయట్లేదు. ఇవి ఫ్రై కూడా చేయలేదండి ధనియాలని. అలాగే పచ్చివే వేసి మెత్తగా పొడి చేస్తున్నానండి. ఈ విధంగా పొడి చేయాలండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో నూనెని వేద్దాము. నూనె కాగాలండి మంచిగా. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేయాలి. కరివేపాకు వల్ల మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేశాక 1 నిమిషం పాటు ఫ్రై చేయాలండి. ఆవాలు చిటపట అనే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయి అంటే ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు, పచ్చి శనగపప్పు, టమాటాలు, వీటితో పాటుగా ఉప్పు కూడా వేయాలండి. ఉప్పు కూడా వేసాక మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుందామండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. టమాటాలు ఇంకా మగ్గలేదండి. ఇంకా 2 నిమిషాలు టైం పడుతుంది. మూత పెట్టి మగ్గించుకుందాము. టమాటా ముక్కలు కూడా మెత్తబడ్డాయండి. బీరకాయ కూడా ఉడికిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇందులో కారం అండి. ఎంత కారం తినగలుగుతారో అంత కారాన్ని వేయండి. ధనియాలు, వెల్లుల్లిపాయ, దాల్చిన చెక్క కలిపి గ్రైండ్ చేసాము కదా, పొడి చేసుకున్నాను చూడండి. ఆ పొడిని కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకుందామండి. ఇలా మగ్గిన తర్వాత వాటర్ పోద్దామండి. శనగపప్పు ఉడకాలి. బీరకాయ టమాటా ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి శనగపప్పు ఉడకడం కోసం వాటర్ పోస్తున్నానండి. మూత పెట్టి మరో 3 నిమిషాల్లో ఉడికించుకుందాము. బీరకాయ శనగపప్పు కూర రెడీ అయిందండి. చాలా కమ్మగా ఉంటుంది.
కొత్తిమీర చల్లుకొని స్టవ్ బంద్ చేయడమేనండి. ఓకే, థ్యాంక్ యూ.